అలస్కాలో ఏం జరిగింది? ఆగస్టు 15న రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారో ట్రంప్ చెప్పలేదు. పుతిన్ కూడా మీడియాకు వెల్లడించలేదు. అయితే ఈ విషయమై తాజాగా భారత ప్రధాని మోడీకి పుతిన్ కాల్ చేశాడు. అలస్కాలో ఏం జరిగిందో వివరించాడు. యుద్ధాన్ని ముగించేందుకు చేపట్టే అన్ని ప్రక్రియలకు తాము మద్దతిస్తామని మోడీ కూడా చెప్పారు. నిజానికి అలస్కా సమావేశం ఆ తర్వాత పరిణామాలను భారత్ నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఈ పరిణామాలు భారత్కు అత్యంత కీలకంగా మారాయి. యుద్ధం ముగింపుపై ఎందుకు భారత్ ఆసక్తి చూపుతోంది? అలస్కా ఆ తర్వాత పరిణామాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయా? లెట్స్ వాచ్. అలస్కా ఓవల్ పరిణామాలపై భారత్ కన్నేసిందా? భారత్పై ట్రంప్ సుంకాల ప్రభావం తొలగుతుందా? భారత్పై ట్రంప్ సలహాదారుడి ఆక్రోశం ఎందుకు? అలస్కా సమావేశం ఆ తర్వాత పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. నిజానికి ఇలాంటి పరిణామాలను భారత్ అస్సలు పట్టించుకోదు. ప్రధానంగా ఆశించిన ఫలితాలు రావని అంచనా వేసినప్పుడు మరి అటువైపు కన్నెత్తి కూడా ఢిల్లీ చూడదు. కానీ ఈసారి ఉక్రెయిన్ పరిణామాలపై ఒక ఇండియానే కాదు, ప్రపంచ దేశాలు ఫోకస్ చేశాయి. అయితే అలస్కా సమావేశాన్ని భారత్ స్వాగతించింది. సమావేశం ముగిసింది. ట్రంప్ను ట్రాప్లోకి లాగి అమెరికా అధ్యక్షుని తనకు అనుకూలంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మార్చుకున్నాడు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి పుతిన్ కాల్ చేశాడు. అసలు అలస్కాలో ఏం జరిగిందో భారత ప్రధానికి పుతిన్ వివరించాడు. ఇక్కడే రెండు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలస్కా పురోగతిపై భారత్ ఎందుకు ఆసక్తి చూపుతోంది? దీని ఫలితాల ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది? భారత్ ఎందుకు ఆసక్తి చూపుతోందన్న ప్రశ్నకు సింపుల్ సమాధానం, ఢిల్లీ మొదటి నుంచి చర్చలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ సంఘర్షణ ముగించేందుకు దౌత్యమే సరైన విధానమని భారత్ వాదించింది. సో భారత్ తన దీర్ఘకాలిక వైఖరిని మరోసారి నిరూపించడమే అలస్కాపై ఆసక్తికి అసలు కారణం. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఇప్పుడు ఇండియా ప్రమాదంలో ఉంది. ట్రంప్ వ్యూహంలో చిక్కుకుపోయింది. రష్యాపై ఒత్తిడి పెంచడానికి భారత్పై సుంకాలతో దాడి చేస్తున్నాడు. ఇప్పుడు భారత్పై సెకండరీ సుంకాలను పెంచుతామంటూ ట్రంప్ బెదిరిస్తున్నాడు. సెకండరీ సుంకాలు అంటే రష్యాతో వాణిజ్యం నిర్వహించే దేశాలపై పన్నులు విధించడమే. ఇందులో భారత్ కూడా ఉంది. పెద్ద ఎత్తున రష్యన్ చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే రష్యా చమురుకుంటున్న కారణంగా భారత్పై నేరుగా సుంకాలను 25% సెకండరీ సుంకాలను ప్రతిపాదించాడు. ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్న ఈ సుంకాలను కలిపితే భారత్పై మొత్తం 50% టారిఫులు ట్రంప్ విధించాడు. భారత్పై ఒత్తిడిని ట్రంప్ తగ్గించడం లేదు, ఇప్పుడు మరింత రెట్టింపు చేస్తున్నాడు. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యలు చూడండి. రష్యా చమురుకు ఢిల్లీ గ్లోబల్ క్లియరింగ్ హౌజ్ లా పనిచేస్తోందంటూ విషం కక్కాడు. ఆంక్షల పరిధిలో ఉన్న చమురును విలువైన వస్తువుగా మార్చి ఎగుమతి చేస్తోందని కడుపు మంటను ప్రదర్శించాడు. మాస్కోకు అవసరమైన డాలర్లను భారత్ సమకూరుస్తోందంటూ పీటర్ నవారో తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ను అమెరికా ఓ వ్యూహాత్మక భాగస్వామిగా చూడాలంటే ఢిల్లీ కూడా అదే విధంగా వ్యవహరించాలని ఓ సలహా కూడా ఇచ్చాడు. ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించాలి. అమెరికా భాగస్వామిగా ఉండేందుకు భారత్ ఏనాడు ఆరాటపడలేదు. ఈ విషయం ట్రంప్ సలహాదారుకు తెలియదు. నిజంగానే అమెరికా కూడా భారత్ను భాగస్వామిగా కోరుకుని ఉంటే జపాన్, యూరోప్ లాగా ఒప్పందాలను కుదుర్చుకునేది. ఇక్కడ ట్రంప్ సమస్య ఏంటంటే అతడికి ఢీ అంటే ఢీ అంటోంది భారత్. ఇతర దేశాల్లా ట్రంప్ అడిగినవన్నీ చేయడానికి భారత్ గంగిరెద్దులా తలోపలేదు. ట్రంప్ ఎదుట మోకరిలేందుకు భారత్ నిరాకరించింది. ఇది పిచ్చి సలహాదారు నవారో తెలుసుకుంటే మంచిది. ఇక రెండో అంశం, ట్రంప్ తప్పుడు లెక్కలు వేస్తున్నాడు. పుతిన్కు సాయం చేయడానికి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం లేదు. చమురు మార్కెట్ను స్థిరీకరించడానికి మాత్రమే రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటోంది. నిజానికి ఈ కొనుగోళ్లను బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించింది. వీలైనంత ఎక్కువగా రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయాలని బైడెన్ ప్రభుత్వం కోరింది. ఇక్కడ సమస్య భారత్ కాదు. అసలు ప్రాబ్లం అమెరికా విదేశాంగ విధానమే. ఈ విధానంలో లోపమే అసలు కారణం. అమెరికాను చూడండి. రష్యాతో వాణిజ్యాన్ని అమెరికా పెంచుకుంటోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రేడ్ 20% పెరిగింది. ఈ విషయం ఎవరు చెప్పారు అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా వెల్లడించాడు. యాదృచ్ఛికంగా అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వైపాక్షిక వాణిజ్యం పెరగడం ప్రారంభమైందని పుతిన్ అలస్కాలో తెలిపారు. ఇది చాలా కీలకమైన పరిణామంగా రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ట్రంప్ రాకతో రష్యాతో అమెరికా వాణిజ్యం 20% పెరిగినట్టు వెల్లడించాడు. ఉమ్మడిగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని పుతిన్ చెప్పారు.
ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాతో అమెరికా వాణిజ్యం 20% పెరిగింది. సో రష్యాతో వాణిజ్యం చేస్తున్న అమెరికా తనపై తనే సుంకాలను విధించుకుంటుందా? అస్సలు విధించుకోదు. మరి నిజమేంటంటే ఇప్పుడు ట్రంప్కు ఓ విలన్ అవసరం. ఉక్రెయిన్ యుద్ధంపై ఎవరినో ఒకరిని నిందించాలి. ఆ విలన్ భారత్ అయింది. ట్రంప్ దురదృష్టం ఏంటంటే ఢిల్లీ అతడు ఆడమన్నట్టు ఆడడం లేదు. అయితే ఈ అలాస్కా చర్చలు, ఆ తర్వాతి పరిణామాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? దీనికి 3 కోణాలు ఉన్నాయి. మొదటిది, 3.5 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే మార్కెట్లకు మంచి పరిణామమే అవుతుంది. సప్లై చైన్ స్తంభించిపోదు, సముద్ర దిగుమతులకు ఇబ్బందులు ఉండవు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో స్థిరత్వాన్ని సాధిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది. ట్రంప్తో ఇక ముందు భారత్కు ఇబ్బందులు ఉండకపోవచ్చు. అమెరికా రష్యా స్నేహితులుగా మారిపోతే భారత్తో స్వేచ్ఛగా వాణిజ్యం చేయగలుగుతుంది. మరి ముఖ్యంగా ఏ దేశం వైపు మొగ్గు చూపకుండా భారత్ ఎప్పటిలాగే తటస్థ వైఖరిని అవలంబించొచ్చు. ఒకసారి 2018 నాటి పరిస్థితులు చూడండి. అప్పట్లో ట్రంప్ పుతిన్ స్నేహం అద్భుతంగా సాగింది. అప్పుడే రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని భారత్ కొనుగోలు చేసింది. చివరికి భారత్ S-400 కొనుగోలు సరైన నిర్ణయమని తేలింది. ఎందుకంటే భారత్పై ట్రంప్ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే అదే S-400 ఎయిర్ డిఫెన్స్లను కొనుగోలు చేసిన తుర్కియేపై మాత్రం ట్రంప్ విరుచుకుపడ్డాడు. కానీ ఇండియా విషయంలో మాత్రం సైలెంట్గా ఉన్నాడు. మూడో కోణం ఏంటంటే యుద్ధం ముగిస్తే రష్యా మిలిటరీ తయారీ సముదాయంపై ఒత్తిడి తగ్గుతుంది. రష్యా డిఫెన్స్ పరిశ్రమలు ప్రస్తుతం యుద్ధావసరాలు తీర్చడంపైనే దృష్టి పెట్టాయి. దీంతో రష్యాలో విదేశీ ఆయుధ ఎగుమతులు నిలిచిపోయాయి. ఇందులో భారత్కు రావాల్సిన S-400 బ్యాచ్లు కూడా పెండింగ్లో పడిపోయాయి. ఒకవేళ యుద్ధమే లేకపోయింటే ఆన్ టైంలో S-400 వ్యవస్థల్ని రష్యా డెలివరీ చేసి ఉండేది. ఇక అలాస్కాలో పుతిన్ ట్రంప్ మీటింగ్ తొలి అడుగు మాత్రమే. ఇప్పుడు రెండో అడుగు ట్రంప్ జెలెన్స్కీ మీటింగ్. తాజాగా అమెరికా అధ్యక్ష కార్యాలయంలో డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యారు. మీటింగ్ అనంతరం జెలెన్స్కీ పుతిన్ సమావేశానికి అమెరికా ఏర్పాటు చేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. పుతిన్ జెలెన్స్కీ మీటింగ్ తర్వాత త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైనట్టు స్పష్టం చేశారు. సుమారు 4 ఏళ్ల తర్వాత యుద్ధాన్ని ముగించే దిశగా ఇది కీలక ముందడుగుగా ట్రంప్ అభివర్ణించాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఈ విషయం తెలిపినట్టు కూడా ట్రంప్ వెల్లడించారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేస్తున్నట్టే అనిపిస్తోంది. ప్రపంచంలో చాలా దేశాల మాదిరిగానే భారత్ కూడా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటోంది. అది కూడా పూర్తిగా సమర్థమైన శాంతి ఒప్పందానికి భారత్ మద్దతునిస్తోంది. ఈ విషయాన్నే తాజాగా భారత ప్రధాని మోడీ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతునిస్తుందని మోడీ తెలిపారు. రాబోయే రోజుల్లో చర్చల కోసం ఎదురు చూస్తున్నట్టు మోడీ చెప్పారు.